నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అప్పిచ్చినంత మాత్రాన కొట్టే హక్కుందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్. ఆజాద్ గారు నమస్తే అండి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. కొన్ని వేలు, 5,000 ఎంతో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నాడు. ఆయన చెప్పిన టైంలో కట్టలేదు. కట్టనందుకు చాలా క్రూరంగా హింసించాడు. అది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్టు? లీగల్‌గా ఈయన ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది? అప్పు ఇచ్చినంత మాత్రాన అతన్ని కొట్టే రైట్ అయితే లేదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి క్రెడిట్ కార్డ్ విషయం చూసుకుందాం మనం. ఇప్పుడు లోన్ యాప్‌లు ఉన్నాయి. మీకు ఐడియా ఉందో లేదో? ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. లోన్ యాప్‌లో ఒక 5,000 తీసుకుంటాడు. ఇన్‌స్టాంట్ లోన్. యెస్. 5,000 తీసుకుంటాడు. జస్ట్ 5,000 ఎక్కువ తీసుకోరు పాపం వాళ్ళు. తీసుకున్నంత మాత్రాన నువ్వు ఇస్తావా, కడతావా? నీ ఫోన్ నంబర్స్ పెట్టి వేరే వాళ్ళతో నీకు ఇట్లా పెడతాను, లేదా మార్ఫింగ్ చేస్తాము. ఆ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన వీడియోలో అతను చనిపోతాడండి. అలా కొట్టాడు అతను. చూస్తున్నా కదా, కర్రతో కొట్టేసి అతను అన్నా నేను చచ్చిపోతాను వదిలే అది వీడియో తీయించుకున్నాడు. ఆ పిల్లోడు అనుకుంటాడు, కొడుకు అనుకుంటాడు. చెప్తాను నాన్న కొట్టద్దు నాన్న, చచ్చిపోతాడు నాన్న అని చెప్తున్నా కూడా వినట్లేదు అతను. సో అది చాలా బాధ కలిగించే అంశమో. ఎవ్వరికీ రైట్ లేదండి. మీరు ఎవరికైనా సరే అప్పిచ్చినంత మాత్రాన వాళ్ళ కొట్టే హక్కు మీకు లేదు. అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతుంది, చట్ట విరుద్ధం కూడా. ఇంకొకటి, మీరు ఒక వ్యక్తికి అప్పిచ్చారండి. ఇప్పుడు అతనికి 5,000 ఎంతో తీసుకున్నాడు. అతను తీసుకున్నప్పుడు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు తీసుకోండి. ఒక చెక్ తీసుకోండి, లేదా ఒక ప్రామిసరీ నోట్ తీసుకోండి. చట్టబద్ధంగా మీరు వెళ్ళాలి తప్ప కొట్టే రైటు లేదు. అలాగే లోన్ యాప్లు, మనం ఎగ్జాంపుల్ అది కూడా మాట్లాడుకుందాం, ఇలాగ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. లోన్ యాప్లు తీసుకొని చాలామంది మీరు అన్నట్టుగానే చనిపోయిన లోన్లు ఉన్నారు. చాలామంది చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చనిపోయారు మేడం. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అది చేస్తాం, ఇది చేస్తాం, మార్ఫింగ్ చేస్తాం. అలాంటివి కనుక చేసినా, ఇదే కాకుండా ఇంకొక అతి ముఖ్యమైనది ఒకటి ఉంది మేడం. అదేంటంటే, ఈ ఫ్రెండ్స్ మధ్య డబ్బులు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా మర్డర్లు జరిగినాయి. 10 రూపాయలు కూడా ఒక మర్డర్ చేసాడు. సో అలాంటివి జరిగినా కూడా, అలాంటిదని మీకు ముందస్తు భయం ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అయితే మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు, సరే సార్ మంచిగా చెప్తున్నారు, బాగానే ఉంది, మరి మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అని మీరు అడుగుతూ ఉన్నారు. ఒకటేనండి, అలాంటి వాళ్ళకి ఇవ్వమాకండి. ఇప్పుడు డబ్బులు ఆడు కట్టలేని స్థితిలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇవ్వకుండా ప్రయత్నం చేయండి. అసలు మానేయండి, ఇవ్వటం ఎందుకు? ఒకటి లేదు, మేము ఇస్తాము అని అనుకున్నప్పుడు మీరు చట్టబద్ధంగా వెళ్ళండి. చాలా సింపుల్ మేడం, చాలామందికి తెలియదు. నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను. ఒక్క 1 రూపీ రెవెన్యూ స్టాంప్ మేడం, జస్ట్ 1 రూపీ మనకు పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది. ఒక 1 రూపీ రెవెన్యూ స్టాంప్ తీసుకొని, లేదా ప్రామిసరీ నోట్, అంటే ఏ ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళినా ప్రామిసరీ నోట్ ఉంటుంది, ప్రింటెడ్ ఫామ్స్, అంతా 5 రూపాయలు అవుతుంది. అది తీసుకుని మీరు రాయించుకున్నారనుకోండి, రాయించుకున్నప్పుడు మీరు చట్టబద్ధంగా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అసలు విషయం చెప్తున్నాను. ఇప్పుడు అతను కట్టలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు చిన్న విషయానికి ఏం కోర్టుకి వెళ్తాం? అవును, చాలా మంది కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు చూసే వీడియోలో కూడా 5,000, 10,000 దానికోసం లాయర్ల ఫీజులే అంత ఉంటాయి, మేము 5,000కి ఏం చేస్తామండి, 5,000కి ఏం పోతాం కోర్టుకని. స్మాల్ కాజెస్ సంబంధించిన కేసులు కూడా వేసుకోవచ్చు. అలాగే లోక్ అదాలత్ అనే ఉంటుందండి మనకి. లోక్ అదాలత్ ఉంటుంది ప్రతి జిల్లా, దాంట్లో కూడా లోక్ అదాలత్ ఉంటుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయండి. లోక్ అదాలత్లో మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ అంట అనమాట. అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు బాకీ 10,000 బాకీ ఉన్నాడు, సరే నా స్థాయిలో అది ఎక్కువ అనుకోండి. ఇప్పుడు ఇతను స్థాయిలో సరే, ఎవరికైనా డబ్బే, డబ్బు నాదైనా మీదైనా ఎవరిదైనా రూపాయి ఉంది, ఆవిడ మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంది, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకోండి. మీరు లోక్ అదాలత్లో వెళ్ళండి, వాళ్ళు పిలిపిస్తారు అతన్ని. ముందు మనకు ఆ రైట్ ఉంది, పిలిపించి బాబు ఇట్లా పలానా ఆయనకి బాకీ ఉన్నామంటే ఏంటి అన్నప్పుడు అతను కోర్టు అంటే నథింగ్ బట్ అక్కడ రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇక లీగల్ సర్వీస్ అథారిటీలో రూపాయి కూడా ఫ్రీ సర్వీస్ మీకు ఉంటుంది. జస్ట్ మీరు వెళ్తారు, కంప్లైంట్ లాగా సార్ ఇట్లా పలానా ఆయన ఇవ్వాలి సార్, నోటీస్ పంపించండి సార్ అంటే వాళ్ళకి లెటర్ పంపిస్తారు అతనికి. అది తీసుకుని అతను వస్తాడు, కూర్చోబెట్టి అక్కడ మాట్లాడి సెటిల్ చేసేస్తారు. అలా చేసుకోండి. లేదు ఏదైనా పెద్ద మనుషుల ద్వారా, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇట్లా కొట్టే చర్యలు కాకుండా పెద్ద మనుషులు ఉంటారు, ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడించి అలా దాన్ని సామరస్యంగా చూసుకోండి. అంతేగాని మనిషిని చావబాదమని, చిత్తగొట్టమని ఎక్కడ చట్టంలో లేదు. ఒకవేళ అలాంటివి కనుకైతే 2 రకాల పద్ధతి. ఒకటి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, జీవించాకు అతని కాలరాటం అవుతుంది, అది వైలేషన్. నేను దీన్ని ట్యాగ్ చేశానండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ట్యాగ్ చేసిన, అతని మీద చర్య తీసుకుంటారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా పంపించినాం. సో అదొకటి. ఇదే కాకుండా క్రైమ్ కూడా అలాగే. ఇప్పుడు అతనికి ఏదైనా అయిందనుకోండి, అటెంప్ట్ మర్డర్ అవుతుంది, చాలా తీవ్రంగా అవుతుంది కదా. ఉద్దేశపూర్వకంగా కొట్టాడు ఆయన, పిలిచి ఇంటికి పిలిపించుకొని మరీ కొట్టాడు కదా, అలా చేయదు కదా మేడం.
అసలు కొట్టే రైట్ లేదు ఫస్ట్. అసలు ఏ వ్యక్తి కొట్ట పోలీసులకి లేదు మేడం రైట్ మన ఇప్పుడు కొట్టే ఆ హక్కు. అబ్బాయి ఏం చేయాలి? ఆ దెబ్బలు తిన్న అది అబ్బాయి పోలీస్ ఏం స్టేషన్ కంప్లైంట్ చేయాలి. అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. ఒక్కటే చెప్తున్నా, ఈ భారతదేశంలో ఒక వ్యక్తిని వేరే వ్యక్తి హింసించే రైట్ లేదు. ఒకవేళ ఈ అబ్బాయి కనుక కంప్లైంట్ చేస్తే ఆ కొట్టిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడే అవకాశం దాదాపు 2 ఉంటుంది? years వరకు జైలు లైవ్ కనపడుతుంది కదా మేడం. మ్మ్. అతన్ని మెడికల్ తీసుకెళ్తారు, చూపిస్తారు ఎమ్మెల్సీగా. చేసిన తర్వాత ఇతను యాక్షన్ తీసుకుంటారు, ఇతని మీద చేస్తారు. ఇప్పుడు ఒకటే మేడం, భారతదేశంలో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొట్టే రైట్ లేదు. ఈవెన్ అవును. పోలీసు వాళ్ళకి కూడా మన కొట్టే హక్కు లేదు. పోలీసు వారికి కూడా ఒక కామన్ మ్యాన్ కొట్టే హక్కు లేదు. అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి హింసించే హక్కు ఎక్కడ ఉంది? మొన్నటిదాకా మనం బానిస బతుకులు బతికి ఒక 70 years బ్యాకే మనం స్వతంత్రాన్ని పొందాం. మొన్నటిదాకా మన తాతలు వాళ్ళంతా కూడా బాధలు పడి హింసించబడి ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం మనం. ఆ సందర్భంలో ఒకరినొకరు హింసించుకొని ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకొని తర్వాత అలా హింస ఉంటే ఇంకా బానిసత్వానికి మనం ఎదుర్కొన్న దానికి దాఖలాలు ఏమున్నాయి మేడం? అంతే ఇప్పుడు ఆ కదా. దెబ్బలు తిన్న వ్యక్తి ఒక్క కంప్లైంట్ కనుక ఇస్తే ఆ కొట్టిన వ్యక్తికి అప్పించిన వ్యక్తికి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే 2 అవకాశం సంవత్సరాల ఉంది. వరకు 3 అంతేనా? సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం. థ్యాంక్ యూ ఆసాద్ గారు.